ఇక్కడ మీరు చూసారంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 14 సెప్టెంబర్ 2024 అండ్ అలానే క్లోజింగ్ డేట్ వచ్చి అప్లికేషన్కి 13 అక్టోబర్ 2024. ఇక్కడ వచ్చి డిఫరెంట్ పోస్టులు ఇచ్చారండి. దాంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చి బేసిక్ శాలరీ దట్ మీన్స్ ఇనీషియల్ పే వచ్చి 35,400. టోటల్ వేకెన్సీస్ వచ్చి 1,736 అండ్ ఏజ్ వచ్చి 01/01/2025 అంటే 1 జనవరి 2025కి 18 నుంచి 36 ఇయర్స్ ఉండాలండి. దీనిలో చూసారంటే స్టేషన్ మాస్టర్ వచ్చి ఇనీషియల్ పే 35,400 అండ్ అలానే ఏజ్ వచ్చి 18 to 36 ఇయర్స్. నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 994. దీనిలో చూసారంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చి ఇనీషియల్ పే 29,200 అండ్ ది ఏజ్ వచ్చి 18 to 36 ఇయర్స్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 3,144. ఇక్కడ చూసారంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇనీషియల్ పే వచ్చి 29,200. ఏజ్ వచ్చి 18 to 36. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 1,507. ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి ఇనీషియల్ పే 29,200. ఏజ్ వచ్చి 18 to 36. వేకెన్సీస్ వచ్చి 732. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చి 8,113. ఇక్కడ వచ్చి ఇంపార్టెంట్ డేట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఓపెనింగ్ డేట్ వచ్చి 21 సెప్టెంబర్ 2024. క్లోజింగ్ డేట్ వచ్చి 20 అక్టోబర్ 2024. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ మీన్స్ 12th పాస్ అయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు వచ్చి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద వస్తారు. ఇక్కడ వచ్చి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి ఇనీషియల్ పే 21,700 అండ్ అలానే ఏజ్ వచ్చి 1 జనవరి 2025కి 18 to 33 ఇయర్స్ ఉండాలి. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 2022. ఇక్కడ వచ్చి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇనీషియల్ పే వచ్చి 19,900 అండ్ అలానే ఏజ్ వచ్చి 18 to 33. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 361. ఇక్కడ చూసారంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి ఇనీషియల్ పే 19,900 అండ్ అలానే ఏజ్ వచ్చి 18 to 30. ఇక్కడ వచ్చి టోటల్ వేకెన్సీస్ వచ్చి 990 అండ్ అలానే ట్రైనీస్ క్లర్క్ వచ్చి ఇనీషియల్ పే 19,900 అండ్ అలానే ఏజ్ వచ్చి 18 to 33. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 3,445 అండ్ అలానే దీంట్లో మెయిన్ వచ్చి ఏమంటే జనరల్ వాళ్ళకి ఏ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అండ్ అలానే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది అండ్ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వస్తుంది ఏజ్ రిలాక్సేషన్.